కలుసుకోవడం అంటే చాలా గ్రేట్. మన వయసు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 40-45 అయిపోయింది, ఒక 40-45 అయిపోయింది. మళ్ళీ మన జీవితంలో ఇలాంటిది అసలు రాదు. ఇట్లాంటిది ఎప్పుడు వస్తుందా అని మస్తు రోజులు ఎదురు చూసిన. అందరు పాత వాళ్ళు, చిన్న బాబులు మనకంటే జూనియర్ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇట్లా చేసుకుంటే గెట్ టుగెదర్ అని. మరి గెట్ టుగెదర్ చేస్తుంది ఏంటిది అనుకున్నా, కానీ ఇలానే అనుకోలే నేను. కానీ ఇట్లా జరుగుతుంది, ఇట్లా మంచిగా అనిపించింది. కానీ జలంధర్ అన్న, ఇది మేము అనుకున్నాము ఒకసారి, ప్రవీణింగ్ మేము అనుకున్నాము ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట చేద్దాం అనుకున్నాము, కానీ కాలేదు. ఇప్పుడు అయింది అదృష్టం వల్ల. కానీ ఇట్లా కలుసుకోవడం అంటే చాలా గ్రేట్. మన జీవితంలో ఇక కలలేం మేడం, ఇది అస్సలు కలలేము. ఇది గ్రేట్. వ్యవసాయం చేస్తున్నాం, చిన్న ఇల్లు కట్టుకున్నా, ఒక చిన్న ఉన్నాం. ఓకే మేడం. ఇదైతే అంటే ఆడ ఒక్కడే సార్ నిజంగా లేచి నేను సర్పంచ్ అవుతా అని చెప్పాడు. అందరికీ ధన్యవాదాలు సార్. వచ్చిన తోటి విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు. అందరం 27 ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం. దానికి ఇనిషియేటివ్ తీసుకొని జలంధర్ అన్న గారు ఇద్దరు ఆల్రెడీ మనం ఇది 4-5 ఇయర్స్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాం, కానీ అప్పటి నుంచి వీలుగాక ఇప్పుడు ఈ రోజుకి వచ్చింది. సంతోషం సార్. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను సార్, వ్యవసాయం చేస్తున్నాను సార్. పర్లేదు, బాగానే ఉన్నాం. మా పాప బాబు సార్, పాప ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ నారాయణ చదువుతున్నారు. బాబు ఇంటర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్ర అన్న. 99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు వచ్చిన ఉపాధ్యాయులకు పాదాభివందనము. మరియు నా తోటి స్నేహితులు, మిత్రులు వీళ్ళందరినీ ధన్యవాదాలు. వీళ్ళందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు కొందరు కలవడం జరిగింది, కొందరిని ఈ 27 సంవత్సరాలకు ఇప్పుడే చూడడం జరిగింది. నా పేరు వెంకటేశ్వర్. నాకు ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 10th కంప్లీట్ ఇక్కడనే చదువుకోవడం జరిగింది, ఇదే స్కూల్లో. అండ్ మా బాబు కూడా ఇక్కడనే చదువుకోవడం జరిగింది, తర్వాత వేరే స్కూల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా బాబు వచ్చేసి 9th కంప్లీట్ 10th వెళ్తుండు. అలాగే మేము చదువుకున్న టైంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సంతోషకరమైన విషయాలు. అలాగే ఒకసారి మన పీఈటీ సార్ వెంకటేశ్వర్ సార్ 2 చెంపదెబ్బలు కొట్టిండు. అవి ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి, కానీ మాత్రం నా తప్పు లేదన్నా. పరిస్థితి ఏంటంటే సార్ కూడా ఆవేశంలో కొట్టడం జరిగింది. సారీ సార్. అయితే కృష్ణమూర్తి రాలేడు, అతనిది మిస్టేక్ అది. అలాగే సార్ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ అప్పుడు సోషల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే ఇప్పటికి కూడా దాని మీద మంచి గ్రిప్ ఉంది. స్టేట్స్ కానీ అవి కానీ, అసలు ఏ స్టేట్స్ ఏంటి, అసలు ప్రపంచం ఏంటిది, ఆ పటం ఏంటిది, ఎక్కడ ఏం పండుతుంది, ఎక్కడ ఏది, ప్రతిదీ నిజం చెప్పాలంటే అది ఎందుకో మైండ్లో ఒక మెమరీ లాగా ఫిక్స్ అయిపోయింది. కావలిస్తే మాకు 10th కాగానే మధ్యలో నేను ఇంటర్ ఆపేయడం జరిగింది. ఇక మా వాళ్ళకు అమ్మ నాన్నకు చదువుకోలేరు కాబట్టి వాళ్ళు కూడా నేను పని నేర్చుకుంటా అంటే, నేను యాక్చువల్గా ఒక ఫర్నిచర్ కార్పెంటర్ని మేడం. అప్పుడు మా అమ్మ నాన్న పనిచేస్తా అంటే సరే అని చెప్పిర్రు. హేమలత మేడం దగ్గరికి వచ్చినాం ఇక టీసీ తీసుకోవడానికి. ఆ టైంలో మేడం చెప్పింది, అరే చదువుకోరా, నువ్వు బాగా చదువుకుంటావురా, చదువుకోరా అని చెప్పింది. కానీ నాకు చెప్పేవాళ్ళు ఇంటికాడ కరెక్ట్ లేక చదువు మధ్యలో ఆపేయడం, ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన. అలాగే ఒక 9 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళ పిల్లల్ని, ఇప్పుడు చాలా జూనియర్స్ని చూసి నాకు కూడా చదువుకోవాలనిపించి సప్లిమెంటరీ రాసిన. ఆ భగవంతుడి దయ వల్ల నాకు పోర్షన్ అదే ఉండే, అంటే పాత సిలబసే ఉండే. ఒకటేసారి అన్ని సబ్జెక్టులు తీయడం జరిగింది. ఇంటర్ ఒకటేసారి డైరెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే
నేను కోల్పోయిన జీవితాన్ని నా పిల్లలకు మాత్రం అలా ఉండకూడదనే ఒక గొప్ప సంకల్పం నా హృదయంలో ఉంది. నా పిల్లల్ని ఇప్పుడు ఇంతమంది చెప్పిర్రు, హైమద్ కానీ ఇప్పుడు నవల కానీ కొందరు మన వాళ్ళు ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఒక గవర్నమెంట్ జాబ్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే అలాంటి వాళ్ళని ఇంప్రెషన్గా తీసుకొని నా పిల్లల్ని మాత్రం ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఒక ఆశ తప్ప ఇంకొకటి ఏం లేదు. అది నా ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఫర్నిచర్ కార్పెంటర్ అండ్ డైరీ చూసుకుంటున్నా అండ్ అగ్రికల్చర్ చూసుకుంటున్నా మేడం. కాలిస్తే ఒకటి ఏంటంటే మేడం, మీరు చాలా చెప్పారు మేడం, అప్పుడు వినలేకపోయినాం మేడం పరిస్థితి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మేడం, అసలు చదువు మధ్యలో ఆపేయడం వల్ల ఎంత ప్రాబ్లమ్సో అని ఇప్పుడు చాలా బాధేస్తుంది మేడం. కానీ ఏం చేద్దాం మేడం, టైం అయిపోయింది కాబట్టి ఈ టైంలో మనం చదువుకొని అది చేసేది లేదు. కానీ పిల్లల్ని అయినా కానీ ఒక మంచి పొజిషన్లో ఉండాలి. వాళ్ళ కోసం ఏదైనా సరే ఆర్థిక స్తోమత బాగాలేకున్నా సరే ఏదైనా అమ్మా చేసా ఏదైనా కానీ ఒక మంచి గొప్ప పొజిషన్లో ఉండాలని ఒక గొప్ప సంకల్పం మేడం. ఆ సంకల్పం నెరవేరాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మేడం. మరియు ఇంతమంది స్నేహితులు కలుస్తూ ఉంటారు, కానీ కొందరు ఇవ్వాలని కలవడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఈ ప్రోగ్రాంకు జలంధర్ చాలా రిస్క్ తీసుకొని చాలా ప్రతి ఒక్కటి ముందుండి నడిపించడం జరిగింది. ఈ విషయానికి జలంధర్కు మెనీ థ్యాంక్స్. ఓకే, సంతోషం. మరియు వీళ్ళ పిల్లలు కూడా ఇదే హలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 27 సంవత్సరాల తర్వాత నాకు జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు, మనతోటి ఉన్న పీటీ సార్ వెంకటేశ్వర సార్ అప్పట్లో చాలా నాకు ఎంకరేజ్ చేశారు సార్. అప్పట్లో సార్ రాగానేమో విలేజ్ ఆదర్శంగా మారింది. గేమ్స్లో కానీ ఆటల్లో కానీ బాగా జిల్లా స్థాయిలో వెళ్ళాము. అన్ని స్థాయిల్లో చదువులో కూడా హేమలత మేడం గారు కానీ కృష్ణ మేడం కానీ స్వరూప మేడం కానీ అందరు బాగా చెప్పారు. జయమోహన్ రోడ్ సార్ గారు హిస్టరీ చెప్పి లెసన్ చెప్తుంటే 4 సార్లు చెప్తుండే 4 క్వశ్చన్లు ఇంపార్టెంట్ పెట్టుకుంటారు అని చెప్తుంటారు. అంతే ఆ లెసన్ ఫాలో అయ్యి అభివృద్ధిలోకి చెందినాము. మా క్లాస్మేట్ స్నేహితులకు నా క్లాస్ స్నేహితులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా నాకు సంతోషం కలుగుతున్నది ఇంతమందిని చూస్తుంటే. ఇంకా చాలా మిస్ అయ్యారు. కొంతమంది దేశం వెళ్ళిర్రు, కొంతమంది దుబాయ్ వెళ్ళిర్రు, ఎక్కడికి వెళ్ళలేకపోయారు. నా పేరు అబ్బన్న. నాకు 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయి హైదరాబాద్ ఉంటాడు, జాబ్ దొరికింది, జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఇక నేనేమో మన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడనే కన్స్ట్రక్షన్ కట్టుకుంటున్నాను, ఇంకొకటి ఇల్లు కడుతున్నాను. అంతే సార్. థ్యాంక్ యూ. ఎనీ టైం రావచ్చు ఇక్కడ. అబ్బాయి ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ. నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన గురువర్యులకు పాదాభివందనాలు. మేడం, మేము వచ్చేసి ఈ నేల్కల్ గ్రామంలో సిర్పూర్, బుదాక్పల్లి, బాడ్సి ఈ గ్రామం నుంచి వస్తే మేము నాగారం నుంచి నిజామాబాద్ ఒక నాగారం నుంచి ముగ్గురం వస్తుంటాం మేడం. నాగారం నుంచి ముగ్గురం సైకిల్ మీద ఈ కట్టపొట్టు వస్తే ఈ స్కూల్లో చదువుకున్నాము. మాకు ప్రోత్సాహం అప్పుడు విద్యా వాలంటీర్స్ ఉండే విద్యా వాలంటీర్స్ ద్వారా ఎన్నికై ఈ స్కూల్లో సీట్ తీసుకున్నాం మేడం. మీ ముగ్గురం కూడా ప్రతిరోజు సైకిల్ మీద వస్తూ ఈ స్కూల్లో కష్టపడి చదివి దానికి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ జగన్మోహన్ సార్ కానీ పీటీ సార్ కానీ ప్రతి క్లాస్కి గుర్తొస్తాడు మేడం. తెలుగు మీడియం అయితే బారిస్టర్ భారతదేశం ఎక్కడ ట్రైన్ ఎక్కుతాడో బారిస్టర్ భారతదేశం ఎప్పుడు ట్రైన్ దిగుతాడు
ఆ పార్వతీశం ట్రైన్ ఎక్కి నుంచి ట్రైన్ దిగిన దాకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన ఫ్రెండ్స్కు తెలుసు, ఒక స్టోరీ లాగా, ఒక కథ లాగా. ఎక్కినప్పుడు ఆ ధోతితోని, ఆ బుక్కుతోని అది మర్చిపోయి మళ్ళా దిగి మళ్ళా ఎక్కి ఒక లెసన్ కానీ మేడం అదొక మాకు కంఠస్థం అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం అయితే మాకు ప్రతిసారి ఇంగ్లీష్ మీడియం అంటే భయం, కానీ ఇంగ్లీష్ మీడియం యొక్క భయం వల్ల 10th క్లాస్లో 72 మార్కులు అయితే తెచ్చుకున్నాం మేడం. మన జగన్మోహన్ సార్ అయితే ఇక వెన్నుదన్నే ఉంటుండే. ఏదైనా మనకు ఒక స్నేహితులాగా ఏ పని కావాలన్నా ఏం చేయాలన్నా రండి చేద్దాం. ప్రతిసారి ఒక హాల్ టికెట్ స్థాయి నుంచి సెంటర్ వరకు, సెంటర్ దాకా తీసుకుపోవడం, సెంటర్ దగ్గర ఎవరెవరున్నారు చూడడం, సెంటర్ చుట్టూ ఎవరున్నారు బయట చూడడం, అంత విధిగా ఒక బ్యాచ్ కష్టపడ్డారంటే మన జగన్మోహన్ సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ని తన సొంత కొడుకులాగా భావించి ప్రతి ఎగ్జామ్కు 11 ఎగ్జామ్స్కి ముందుండి ఎగ్జామ్ అయిపోయిన దాకా ఎట్లా రాసినవరా, ఏ పేపర్ వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా, ఎన్ని రాసినవరా, అన్ని అటెండ్ చేయరా, మొత్తం అటెండ్ చేయి, ఏమని రా రాసేయి, అన్ని అటెండ్ చేయి, అన్ని క్వశ్చన్స్ రా, ఏ క్వశ్చన్ కూడా ఇసబెట్టద్దు, అబ్జెక్ట్ టైప్ రాసినావా, ఎందుకు 2 వేసినాం, ఆ విధంగా అడిగి అందరినీ 100% 98-99 బ్యాచ్లో 100% పాస్ చేయడానికి కారణం కూడా సారే. అంటే ఈ విధంగా ప్రోత్సహించాడు సార్. కాబట్టి పీటీ సార్ కూడా ఆ రోజు రన్నింగ్ ప్రోగ్రామ్, రన్నింగ్ పోటీలు కానీ, ఖోఖో కానీ, దేని కానీ సెలెక్ట్ కావాలంటే స్టేట్కు, నేషనల్కు అన్నిటికీ సెలెక్ట్ చేసి ఇచ్చాను సార్. ఇప్పుడు ప్రజెంట్ పవన్ రాలేదు సార్. పవన్ గారు కూడా మీ యొక్క చొరవ వల్లనే అప్పుడే 2000లోనే పోలీస్ జాబు కొట్టిండు. 2098లో మన 98-99 అయిపోయింది. 2000లోనే రన్నింగ్ చేసి అప్పుడు 5 KM ఉండే, 5 KMలో కూడా ఉత్తేజమై ఫస్ట్ వచ్చేసి 2000లోనే జాబ్ కొట్టిండు. నా పేరు వచ్చేసి సంతోష్ కుమార్ సార్. నేను ప్రజెంట్ వచ్చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నా. ఇంతకుముందు మోపాలనే 5 years చేసిన. ఏ విధంగా నేనైతే ఈ స్కూల్లో చదివినో 5 సంవత్సరాలు ఈ స్కూల్లోనే మా డ్యూటీ చేసిన. స్వాట్స్ కానీ వాళ్ళ కానీ ఇక్కడనే డ్యూటీ చేశాను. డ్యూటీ చేసి ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో, పాత స్టూడెంట్స్ కానీ ఎవరో కాదు సార్. నేను చదివినప్పుడు ఇప్పుడు నా పిల్లలు 10th క్లాస్ అంటే వెంకటేష్ కూతురు కానీ, నాగన్న కూతురు కానీ, మన జలంధర్ పిల్లలు కానీ, నవీన్ పిల్లలు కానీ అంతా మన దగ్గర ఇక్కడే చదివారు, ఇక్కడే చేశారు సార్. ఇది సార్ ఇక ఇంత మంచి అవకాశం ఏర్పాటు చేసిన ఇంత మంచి ప్రోగ్రాంకి మీరు వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదికను అలంకరించి మీ టైం కేటాయించిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. నా పేరు కృష్ణ గౌడ్, సిర్పూర్ మాది విలేజ్. ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇక మళ్ళీ మాట్లాడాలి, ఇంటికి రావాలి. నాకు కనిపించేస్తున్నాను, లేదు రాటి అనుకుంటా, నేనే కనిపించేస్తాను అనుకుంటా. మేడం, నాది వృత్తి రీత్యా పళ్ళు వ్యాపారం ఉంది, పాల కేంద్రాలు ఉంటాయి, డైరీ ఉంది సార్, వ్యవసాయం చేసుకుంటాం. ఓకే, సెటిల్ ఉంది సార్. ఇక ఎప్పుడు చెప్తుంటారు హ్యాపీగా ఉండాలని. హ్యాపీగా ఉంటాను సార్. నాకు ఒక కొడుకు, కూతురు, 7th క్లాస్ బాబు ఉన్నాడు, 5th క్లాస్ బేబీ ఉంది. ఓకే, అంతా హ్యాపీగా ఉంటుంది. ఇంకేం చెప్పారా, ఏం చెప్పాలి? నవీన్ నాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వచ్చేసినటువంటి గురువులకు పాదాభివందనం, అలాగే నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. మేడం, నా పేరు నవీన్, నాకు 2 పాపలు. పెద్ద పాపనేమో ఇంటర్ 2nd year, చిన్న పాప 8th క్లాస్. నేను వ్యవసాయం చేస్తున్నా సార్. మాకు చదువు అంతగా రాలేదు, చెప్తా సార్. మీరు నేర్పినటువంటిదే మాకు సంస్కారంగా బతుకుతున్నాం సార్. వ్యవసాయం చేసినా మేము నీతిగా నిజాయితీగా బతుకుతున్నాము. ఇప్పుడు చదువుకునే పిల్లల దగ్గర అది లేదని నా అభిప్రాయం. నేను ఇప్పుడు చదువుకునే పిల్లలకు నేను ప్రతిసారి చెప్తుంటాను, మేము ఇల్లేము, మా గురువులు చెప్పారు, మేము వినలేము. మీ గురువులు ఇప్పుడు చెప్తున్న గురువులు నాకు అంత కరెక్ట్గా లేదు. అప్పుడు కాంతరావు సారు బాగా ఇది చేసిరు చదువుకోవాలని నా భావన ఇలాడు. కాకపోతే ఏం చేసినా మేము అప్పుడు వినలేము మేడం, తప్పు. అది మా అదృష్టం అంతే ఉంది, మేము చదువుకోలేకపోయినాం. కాకపోతే మంచి పొజిషన్లో మాత్రం ఉన్నాం మేడం. మంచిగానే సంపాదించుకుంటున్నాము, ఎటువంటి ఇబ్బందులు లేవు.
ఆరోగ్యంగా కూడా బాగున్నాము. పిల్లలు మంచిగా అవుతారు సార్. పెద్ద పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు, చిన్న పాప 8th క్లాస్. ఓకే, అందరికీ నమస్కారం. నుంచి మెసేజ్ పంపించాడు మీకు, సో ఒకసారి అది ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ గురించి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ జాబ్స్లో డిఫరెంట్ రోల్స్లో అన్నీ ఉండొచ్చు, బట్ మన అందరికీ ఉండే ఒకే ఒక గుర్తింపు, మనం అందరం ఈ స్కూల్ విద్యార్థులు. దాట్స్ ఎ నైస్ ఫీలింగ్. నేను వెరీ రీసెంట్గా వస్తాను, వచ్చినప్పుడు అందరిని కలుస్తాను. Once again, thanks to all my teachers. I really thank each one of you for all the support and guidance. And all the very best to all my friends. Miss you guys. Have fun. Thank you, everyone. Hello, everyone. నేను ఉదయ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రీయూనియన్ ఏర్పాటు చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు మీతో పాటు నేను కూడా ఉండాలనుకున్నా, కానీ రావడం కుదరలేదు. బట్ లైక్ మీ అందరు వాయిస్లు విన్నాను, వాయిస్ నోట్స్, చాట్స్ చూశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. రైట్ నౌ నేను యూఎస్లో ఉన్నాను, వాషింగ్టన్ స్టేట్లో, సియాటల్ సిటీలో. 14 years అయింది నేను ఇక్కడికి వచ్చి. ప్రస్తుతం నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. Hope all my teachers are there. It's been like 27 years. I would like to thank everyone, each one of our teachers. Really, I don't know how to say that. Like, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను అనుకున్న జాబ్ చేస్తున్నాను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అంటే ఇట్స్ స్ట్రాంగ్లీ నా బలమైన పునాది మన పాఠశాల, మన గురువులు. ఐ రియలీ థ్యాంక్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు మా బుక్ నాలెడ్జ్దే కాదు, ఎస్పెషలీ నాకు మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఎంకరేజ్మెంట్, డిసిప్లిన్, లైక్ ఈరోజు నా ఈ జర్నీకి చాలా హెల్ప్ఫుల్ అయింది. I really thank each one of you. Coming to my friends, like మనం అందరం కలిసి గడిపిన రోజులు ఇప్పటికీ నాకు నిన్ననే జరిగినట్టు అనిపిస్తున్నాయి, రీసెంట్గా జరిగినట్టు అనిపిస్తున్నాయి. మనం అంతా కలిసి ఆడిన గేమ్స్ లైక్ ఖోఖో, కబడ్డీ, వాట్ నాట్. లైక్ నేను క్లాస్ మానిటర్గా మనం చేసిన అల్లర్లు, నేను బోర్డు మీద పేర్లు రాసేవాడిని. అఫ్ కోర్స్ పేర్లు రాసిన వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. బట్ మనం చేసిన అల్లర్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో మనకు అవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలే ఇప్పుడు అన్నీ, బట్ గుర్తొస్తే నవ్వు వస్తుంది. బట్ ఆ జ్ఞాపకాలే మనకన్నీ మెమరీస్ ఇప్పుడు. రైట్ నౌ మనం అందరం డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ జాబ్స్లో, డిఫరెంట్ రోల్స్లో అన్నీ ఉండొచ్చు, బట్ మన అందరికీ ఉండే ఒకే ఒక గుర్తింపు, మనం అందరం ఈ స్కూల్ విద్యార్థులు. That's a nice feeling. నేను వెరీ రీసెంట్గా వస్తాను, వచ్చినప్పుడు అందరిని కలుస్తాను. సో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. సో ఆయన ఉదయం రాలేకపోయినందుకు వాళ్ళ ఫాదర్ని పంపించారు. సో అందరికీ నమస్కారం. పేరు నర్సిరెడ్డి, ఉదయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ను. మీతో మీరు జ్ఞానంతో స్కూల్లో చదువుకొని ఈరోజు యూఎస్లో సెటిల్ అయింది. ఫస్ట్ పాప ఇంటర్మీడియట్, తర్వాత ఆ కొడుకు ఇప్పుడు 7th క్లాస్. ఆరోగ్యంగానే బాగానే ఉన్నారు అక్కడ, ఫ్యామిలీతో మంచిగా సెట్ అయిపోయింది వాషింగ్టన్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరియు చర్య మాత్రం కొన్ని మనుషులు చాలా ఉంటారు,
కానీ మనసుకు నచ్చిన మనుషులు మాత్రం కొందరే ఉంటారు. ఆ కొందరే మా స్టేజ్ మీద ఉన్న టీచర్లు. మరి కొందరు చెప్పినా చెప్పకపోయినా సభ్యత సంస్కారం అనేది ప్రతి ఒక్క పేరు మా మనసులో దాగి ఉన్నాయి. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. మా తుది చలిస్తే తప్ప మేము మనసులో నుంచి మీరు ఎప్పటికి వెళ్ళిపోలేరు. కాబట్టి మేము కొందరు స్థానాల్లో పొందలేకపోయినా కానీ సభ్యత సంస్కారం అనేది చాలా ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు మా ఉపాధ్యాయుల వల్లనే. మరి నేను వచ్చేసి జలంధర్, నాకు 2 పిల్లలు. మా బాబు 10th క్లాస్ నౌ, ఇప్పుడు మా పాప వచ్చేసి డిగ్రీ 2nd ఇయర్. మరియు విలేజ్లో పొలిటీషియన్స్గా మరియు మండల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరియు ఏదైనా కానీ ఒక ఆటపాటల్లో కానీ ప్రతి దాంట్లో మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు సార్ కానీ మరియు లెక్కలు ఏ విధంగా అయినా కానీ రాజేందర్ సార్ కానీ కాంతారావు సార్ కానీ మరియు మా ఊరు మేము బాగు చేసుకుంటాను తను అంత సైతంగా రాత్రింపగళ్ళు మరి మనతోనే కోచింగ్ ఇస్తూ నాగేశ్వరరావు సార్ గారు మరియు జగన్మోహన్ రెడ్డి సార్ గారు తన సొంత పిల్లల్లాగా భావించి ఎలాంటి కూడా మిస్టేక్ జరగద్దని ఒక్క వ్యక్తిగా కాదు ప్రతి ఒక్క టీచర్స్లో మనసులో అదే ఉండేది. ఏంటి, ఎవరిని కూడా అలాంటి డిసిప్లిన్లో పోవద్దు, అదొక డిసిప్లిన్లో ఉండాలి అని, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొద్దని అనుక్షణం మా మంచి కోరిన మంచి మనసున్న మా ఉపాధ్యాయులు పిలువగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి మర్యాదపూర్వకంగా చప్పట్లతో స్వాగతిస్తాం. మరియు వెంకటేష్ మరి మీ అమూల్యమైన సందేశాన్ని కూడా ఇస్తే మేము కూడా చిరు జ్ఞాపకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు శ్రీ జగన్మోహన్ సూర్యకుమారి మేడం మాకు విన్యాసాలు కానీ ఎన్నో నేర్పి మరియు ఆ రోజుల్లో కలెక్టర్ భవన్లో కూడా ప్రోగ్రామ్స్ చేసింది. అక్కడ కూడా మాకు మంచి ప్లేస్ వచ్చింది. ఆ రోజుల్లో నేను కూడా హరిదాసు వేషం వేసిన, రాజు కూడా కానీ అబ్బన్న కానీ చాలామంది ఎంతో నాణ్యత గల ఆ మేడం ఈరోజు ఇప్పటికి ఉన్నారంటే వాళ్ళ కాళ్ళ పుణ్యాల మేము బాగున్నాం. అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాం. వేదికలు అలంకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయులు 27 సంవత్సరాల తర్వాత అందరినీ ఒక మీదకి చేర్చి అందరితోటి ఆత్మీయతను పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి విద్యార్థులందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నిజంగా చదువు ముఖ్యమే, కానీ పాఠాలు నేర్చుకునే జీవన పాఠం చాలా ముఖ్యం. పాఠాలు నేర్చుకుంటాం, పాఠాలతో పాటు జీవితంలో కూడా ఎన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఇవాళ నేను వింటుంటే అందరి జీవితాల పాఠాలు ఎట్లా అంటే వాళ్ళ జీవితాన్ని కాచి వడబోసి ఎన్ని అనుభవాలు సంపాదించారో వాళ్ళు చెప్పారు. అది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు సాధించిన ప్రగతి, మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ పడుతున్న ఆరాటాన్ని చూస్తే నిజంగా చాలా ఎంతో ఆనందంగా ఉంది. అమ్మాయిలు కూడా వాళ్ళ అనుభవాలను చక్కగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే విద్య ప్రతి వాళ్ళు నేర్చుకోవడం, చదువుతో పాటు సంస్కారం అనేది మనిషికి కావాల్సింది. విద్య నిజమే, కానీ ఎంత చదువుకున్న వాడు సంస్కారం లేని విద్య ఎందుకు? అలాంటి సంస్కారం మీలో నాకు కనపడింది. 3 ఏళ్ళ తర్వాత మీరు చూస్తే మేము చూస్తే ఆ చదువు కంటే కూడా ఎంతో గొప్ప సంస్కారాన్ని మీలో నేను చూశాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. దానికంటే ఎందుకంటే ఏం చెప్పే పరిస్థితి లేదు. ఇన్ని ఏళ్ళ తర్వాత మీతో పంచుకున్నందుకు మీరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యను మేము కూడా మర్చిపోయాం, కానీ జ్ఞాపకం ఉంచుకొని అక్షరంగా దాన్ని పాటించి మళ్ళీ దాన్ని జీవితంలో మళ్ళీ దాన్ని మీరు ఆచరిస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. కోరేది ఒక్కటే, మీరు ఒక స్థాయికి వచ్చారు. ఉపాధ్యాయులకు ఎప్పుడు గర్వము, మన పిల్లలు ఇప్పుడు ఒక మొక్క నాటుతాం, ఆ మొక్క నాటి పెరిగి పూలు పూసిందంటే మనకి ఎంతో పదాలకు చాలా పూలు దొరుకుతాయి. కానీ మనం పెట్టిన మొక్క పువ్వు నా చెట్టు పూసింది మనకు సంతోషం. అంటే మా చేతుల్లో మలసబడ్డ మీరు ఈరోజు ఇంత సంస్కారవంతులుగా తయారు. అందరికీ డిగ్రీలే కావాల్సిన అవసరం లేదు, అందరూ డాక్టర్లు కావాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు ముఖ్యం సంస్కారం. అలాంటి సంస్కారం అనేది మీలో నాకు ఇవాళ కనబడింది. అది చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి సంస్కారమైన జీవితాన్ని మీరు మీ పిల్లలకు అందిస్తున్నారు. నేను కోరదొకటే, మీ పిల్లల్ని కూడా మంచి ఇది తయారు చేయండి, వాళ్ళకి మంచి సంస్కారం అందించండి. ముఖ్యంగా గురువులేడ తల్లిదండ్రులు ఇవాళ రేపు చూస్తుంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎక్కువ కనబడుతుంది. మనకి పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వాళ్ళు మంచుకోవడం, పిల్లల్ని ఎక్కడ ఓల్డేజ్లో ఉంచడం, ఇలాంటి సంస్కారం మన పిల్లలు అక్కడ రండి. పిల్లల్ని సంస్కారవంతంగా పెంచండి. సబ్జెక్టు గురించి అందరు చెప్పారు,
సబ్జెక్ట్ అందరూ నేర్చుకుంటాం, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిస్తాం, కానీ చదువుతో పాటు సంస్కారం కావాలి. ఆ సంస్కారాన్ని పిల్లలకు అందించండి, వాళ్ళని కూడా మంచి భవిష్యత్తు తయారు చేసి సమాజానికి అందించండి. అప్పుడు ఇప్పుడు మేము ఎట్లా అంటే మనసు మాకు గర్వంగా ఉంది, నాకేకైనా కర్వంటే వీడు నా స్టూడెంట్ అని నేను గర్వంగా చెప్పుకోగలగాలి. ఇప్పుడు అది ఉద్యోగంలో కానివ్వండి, వృత్తుల్లో కానీ ప్రవృత్తుల్లో కానీ ఏ రకంగా కానీ వాళ్ళని చూసి మిమ్మల్ని చాలా గర్వపడుతున్నాం మేము. మీరు అందరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళే లేరు, కానీ మీరు చేసే వృత్తిలో చాలా గొప్పగా రాణిస్తున్నారు. అది నాకు చాలా ముఖ్యం. నేను మీకు చదివాను, నేను వేములవాడ వెళ్ళినప్పుడు ఒక అతను లైన్లో పోతుంటే, మాది వేములవాడ కానీ లైన్లో పోతున్నాక అతను ఇన్స్పెక్టర్ వచ్చాడు. మేడం రండి రండి అన్నాడు. ఇతను ఎవరు, ఆయన ఎవరు, నేను ఎవరు, అందరూ రమ్మంటున్నాడు ఏంటి అని అనుకున్నాను. తీరంతా పోయి వచ్చాక నేను లే బాబు నేను ఇట్లా వెళ్ళిపోతాను, లేదమ్మా రా అనుకోమని చూస్తే మరి నాలుకలు అన్నాను. నాలుకన్న మాట నా చెవిలో పడింది, కరెక్ట్ జ్ఞాపకం లేదు. నేను నాలుకల్లో మీ స్టూడెంట్ అని అన్నాడు. నిజంగా ఆ రోజు నాకు ఎంత గర్వం అనిపించింది అంటే అబ్బా కావచ్చయ్యా ఆ రోజు. అప్పుడు నిజంగా నాకు చాలా అంటే ఇప్పుడు మన చేతిలో పలసబడ్డ పిల్లలు ఆ స్థాయికి ఎదిగిరంటే అది మా యొక్క గొప్పతనే కాదు, మీ యొక్క గొప్పతనం. చాలా చెప్తారు ఉపాధ్యాయులు, చెప్పిన దాన్ని అమలుపరచడంలోనే చాలా గొప్పతనం. అటువంటి గొప్ప మనసు మీకుంది, అటువంటి ప్రవర్తన మీకుంది, అటువంటి యొక్క ధైర్యం. పిల్లల్ని మేము పెంచి పెద్దగా చేసి వాళ్ళని తయారు చేస్తామంటే పట్టుదల మీలో ఉంది కాబట్టి మీ పిల్లలు కూడా ఆ స్థితి రాగలుగుతున్నారు. అలాంటి పిల్లల్ని తయారు చేయండి, సమాజానికి అందించండి. మళ్ళీ ఏంటంటే చెప్పాను కదా, తల్లిదండ్రుల వల్లే పోలేలు అక్కడికి వచ్చేస్తారు. అలాంటి సంస్కారం వాళ్ళకి రాకుండా పెద్దలేడు ఉద్యోగించాలి కానీ ఎవరైనా కానీ సంస్కారం ఉండేట అటువంటి పిల్లలు సమాజానికి అందించండి. అప్పుడే మన సమాజం అనేది బాగుపడుతుంది. మీకు మీ ఉపాధ్యాయులు చెప్పినట్టు విద్యకు సార్థకత అన్నది ఉంటుంది. చాలా చదువుకుంటాం కానీ చదువుతో పాటు సంస్కారం చాలా ముఖ్యం. ఆ సంస్కారాన్ని పిల్లలకు నేర్పించండి, పిల్లలను దేశానికి అందించండి, మంచి పౌరులుగా తయారు చేయండి. అప్పుడే వీడు నా స్టూడెంటు అని నేను గట్టిగా చెప్పగలిగినప్పుడే ఆ ఉపాధ్యాయులు చెప్పిన విద్యకు సార్థకత. అంతవరకు ఎంత మంచి చెప్పినా, ఎంత ఇంగ్లీష్ చెప్పినా, లెక్కలు చెప్పినా, ఏం లాభం లేదు. ఆ స్థాయికి మీరు ఎదిగినప్పుడే ఎప్పుడు మేము గొప్పగా చెప్పుకోగలగాలి, వీడు నా స్టూడెంట్, నా దగ్గర చదువుకున్నాడు అని చెప్పగలిగిన స్థాయికి మీరు ఎదిగినప్పుడే ఆ యొక్క సంతృప్తి మాకు ఉంటుంది. అదే మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ. అంతకంటే ఏ ఉపాధ్యాయుడు ఏ విద్యార్థులు అది ఏమీ ఆశించరు. అటువంటిగా పిల్లలు తయారు చేయండి, అందించండి. తర్వాత 27 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులను పిల్లల్ని ఒక వేదిక చేర్చి ఆత్మీయతను పంచుకోవడానికి అవకాశం కల్పించడం మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఒక కన్న తల్లిగా మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులకి మరియు నా ప్రియమైనటువంటి మా విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. మీ అందరికీ నా నమస్కారాలు మేడం అండ్ సార్స్. సో ఇప్పుడు మేము ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే యాక్చువల్గా అది చాలా కఠినంగానే అనిపిస్తుంది పిల్లలకి. పైగా ఏంటంటే అప్పుడు 6th క్లాస్కి వచ్చేటప్పటికి కనీసం ఆల్ఫాబెట్స్ కూడా పూర్తిగా వచ్చిన వాళ్ళు ఉండేవారు కాదు. అట్లాంటి వాళ్ళకి ఒక పుస్తకాన్ని నేర్పించడం, చదివే స్థాయికి తీసుకొని రావడం అంటే అది చాలా కఠినమైన పని. సో అటువంటిప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుండే. సో బట్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ మీరు ఇంగ్లీష్లో కొద్దిగానన్నా నేర్చుకున్నారు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి నేను ఇంకా ఏంటంటే మీకు కానీ మా ఇంట్లో పిల్లలకు కానీ నేను ఎలాంటి తేడా చూపించేదాన్ని కాదు. నా ఇంట్లో నా పిల్లలు కూడా చదవకపోతే వాళ్ళకు కూడా పడేవి బాగానే. ఇప్పటికీ కూడా నా గ్రాండ్ చిల్డ్రన్ ఎప్పుడైనా సరైన పని చేయలేదు లేదా అంతవరకు బాగుండి ఏదైనా తప్పు పని చేశారంటే నేను అప్పుడు అదే గుర్తు చేసి కుడతాను. రాను రాజుగారి గుర్రగాడు వస్తుంది, ఇప్పటికీ యూజ్ చేస్తాను నేను అది ఆ సామెతను. మీ అందరి సంస్కారాలు, మీ అందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత మనసు చాలా నిండిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఏదో ఒక ప్రొఫెషన్లో ఏదో ఒక రకంగా అందరు చక్కగా సెటిల్ అయ్యారు. అన్నింటికంటే ఎక్కువ మీ పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నారు, అందరి పిల్లలు బాగా చదువుతున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అప్పుడు నేను చెప్పేదాన్ని ఎక్కువగా అబ్బాయిల కంటే అమ్మాయిల చదువు చాలా ముఖ్యమమ్మ.
ఒక ఇంట్లో ఒక అమ్మాయి చదివింది, ఒక గృహిణి చదివిందంటే నెక్స్ట్ తరాల వాళ్ళందరూ కూడా విద్యావంతులు అవుతారు, సంస్కారవంతులు అవుతారు. ఎందుకంటే తల్లి ఇంట్లో ఉండి వాళ్ళ చదువు అవన్నీ చూసుకుంటుంది. అదే తండ్రి విద్యావంతుడైనప్పటికీ కూడా అంత సమయం కేటాయించలేకపోతాడు. సో ఆ విషయం చెప్పేదాన్ని ఎప్పుడు కూడా, నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ విషయం చెప్పేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ పనైనా చెయ్యండి, చివరికి అప్పుడు రిక్షాలు ఉంటుండే కదా మనకి, రిక్షా నడుపుకున్నా పర్వాలేదు, కానీ 10th కంప్లీట్ చేయండి, చదవండి. చదివిన తర్వాత ఏ పని చేసినా వాడు చదివిండ్రా ఏదో లక్ బాగాలేక ఆ పని చేస్తున్నాడు అని అంటారు. అరే మీరు చదవకపోతే మాత్రం ఆ గౌరవం అనేది దొరకదు. సమాజంలో గౌరవం దక్కాలంటే విద్యావంతులు అయి ఉండాలా అని కూడా చెప్తుంటుంది నేను అప్పుడప్పుడు. సో ఇలాగ చాలా విషయాలు, పాఠాలే కాకుండా చాలా విషయాలు లైఫ్ గురించి కూడా చాలా చెప్పడం జరుగుతూ ఉండేది. మరి మన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి వర్క్ బుక్ ఉండేది, సప్లిమెంటరీ రీడర్ ఉండేది, మన లెసన్స్ ఉండేవి. గ్రామర్, అన్నిటికంటే గ్రామర్ చాలా కష్టమైనటువంటిది. ఒక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్పియాలంటే దాంతోపాటు ఎన్నో నేర్పించాలి. ఆ ఒక్క మార్క్ కోసం అన్నీ నేర్పించాలి. అట్లా ఏ గ్రామర్ పాయింట్ తీసుకున్నా కూడా హాఫ్ మార్క్కి 1 మార్క్కి దాని వెనకాల ఎంతో నేర్పిస్తే కానీ అది కరెక్ట్గా కాదు. సో న్యాచురల్గానే ఇంగ్లీష్ టీచర్లను ఎక్కడ చూసినా కూడా భయపడుతుంటారు పిల్లలు, ఎందుకంటే ఇంగ్లీష్ కష్టం కాబట్టి. అందరికంటే లక్కీ ఏంటంటే తెలుగు టీచర్లు, వాళ్ళు చాలా క్లోజ్ అయిపోతారు పిల్లలకి. అందులో బారిస్టర్ పార్వతీశం అంటే మరీ చాలా బాగుంటుంది. సో దానికోసం ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు చెప్తారా అని. సో ఏదేమైనా సరే కానీ మేము స్ట్రిక్ట్గా ఉన్నాము మీతో, బట్ మీ క్షేమం ఎప్పుడు కోరుకున్నాము. సో మీరు మీ ఉన్నతి, ఇప్పుడు ఇంకా ఒక అమ్మాయి చెప్పింది, తను కరోనాలో హస్బెండ్ లేడు అయినా తను చాలా కరేజియస్గా హైదరాబాద్ వెళ్ళి పిల్లల్ని చదివించుకుంటూ ఎంత ధైర్య సాహసాలతో తన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా కార్పెంటర్స్ అని చెప్పారు, ఫార్మర్స్ అని చెప్పారు. ఏ ప్రొఫెషన్ అన్నా కానివ్వండి, మనం నీతి నిజాయితీతో చేస్తే అదే గొప్పది. దానికోసం ఎక్కువ పెద్ద ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం అసలే లేదు. నీతి నిజాయితీగా బ్రతకడం అనేది, ఇతరుల మేలు కోరుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈనాటి సమాజంలో మనం చూసినట్టయితే ఎన్నెన్నో దారుణాలు జరుగుతున్నాయి. సో మీ పిల్లలని ఆ దారుణాలను రక్షించుకోండి, వాళ్ళకి సంస్కారం నేర్పించండి, మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. సో ఓల్డ్ ఏజ్ హోమ్కు పంపించొద్దు పెద్దవాళ్ళని. వాళ్ళ మనసు ఎప్పుడైతే బాధపడుతుందో అది శాపం అవుతుంది. వాళ్ళ మనసు సంతోషిస్తే అది మీకు వరం అవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం నేటి సమాజంలో. చాలా చాలా మనం రోజు న్యూస్ పేపర్లు చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, చాలా జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. అటువంటి బారిన మీ పిల్లల్ని పడకుండా రక్షించుకోండి మీరు. వాళ్ళకు ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, మంచి చెడు చెప్పాలి, ఇది చాలా ముఖ్యం. సో మేము చేసేది అదే. మా ఇంట్లో ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ అన్నీ చెప్తాం వాళ్ళకి, మంచి చెడు లైఫ్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఏ దారిలో పోతే లైఫ్ ఏ రకంగా ఉంటుంది చెప్పిన తర్వాత డిసైడ్ యువర్ సెల్ఫ్ అని చెప్తాం. సో వాళ్ళందరూ ఇప్పటివరకైతే మా పిల్లలందరూ మంచి దారిలోనే వెళ్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు చదివారు అదంతా కూడా ఇప్పుడు అప్రస్తుతం, ఎందుకంటే మీరు చక్కగా చదివి ఎంతవరకు అయితే ఏముంది, 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పర్వాలేదు. కానీ మీ పిల్లల్ని చాలా సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నారని ఎందుకో నాకు నమ్మకం కలిగింది. సో ఇప్పుడు వారు చెప్పారు డిగ్రీ తర్వాత చేశానని. మేము కూడా అంతే. నాకు 10వ తరగతిలోనే పెళ్లి చేశారు మా పెద్దవాళ్ళు. నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూ చేశాను బైపీసీ నుండి. తిరిగి మళ్ళీ మా 2 పిల్లల తర్వాత నేను ఇంటర్ ఆర్ట్స్ నుండి ఇంటర్ ప్రైవేట్గా ఇచ్చి పాస్ అయ్యి డిగ్రీ కాలేజ్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేస్తూ బీఎడ్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాను. సో అలాగనమాట. అంటే ఏదైనా మనకి ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్దేశం, సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఆ సంకల్పం మనకు మంచి సంకల్పం ఉంటే కనుక మనం దానికోసం మనం పాటుపడతాం. సో ఆ రకంగా మీరందరూ, మిమ్మల్ని చూస్తే నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా చాలా, మేడం గారు చెప్పినట్టు చాలా సంస్కారవంతంగా కనిపిస్తున్నారు నిజంగా. సో ఆ విధంగా ఉండడం అనేది నిజంగా మాకు గర్వకారణం. మేము చాలా చాలా గర్విస్తున్నాం మిమ్మల్ని చూసి. ప్రొఫెషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఈవెన్ రైతులు మరి మన సరిహద్దుల్లో మన సైనికులు లేకపోతే మనం లేము, దేశమే లేదు అసలు. సో ఈ 2 ప్రొఫెషన్స్ అత్యంత ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్స్. ఫార్మర్స్ కానివ్వండి,
సరిహద్దులో సైనికులు కానివ్వండి, వాళ్ళిద్దరు తర్వాతనే మిగతా వాళ్ళందరూ వస్తారు. సో కాబట్టి ఏం చేస్తున్నామని మనం ఆత్మ న్యూనతతో బాధపడాల్సిన అవసరం లేదు. ఏది చేసినా నీతి నిజాయితీగా మంచి మార్గంలో చేయడం ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యం. అయితే నాకు ఒకరిద్దరు కలిసినప్పుడు చెప్పారు, మేడం మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మేము తప్పటడు వేయాలనుకుంటున్నా వేయలేకపోతున్నాం. సో అది చాలు మాకు, ఆ మాత్రం మేము చెప్పిన మాటలు మీరు గుర్తుంచుకొని జీవితంలో దాన్ని అప్లై చేసి మంచి మార్గంలో నడుస్తున్నారంటే అది మాకు చాలా గర్వించదగినటువంటి విషయము. సో మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పిల్లలను చక్కగా చూసుకుంటూ వాళ్ళని కూడా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని, నిండు నూరేళ్ళు హ్యాపీగా మీ పిల్ల పాపలతో ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కలెక్టర్ చేశాం, ఉందో లేదో, అప్పుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన స్కూల్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అప్పుడు ఏంటంటే అబ్బా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇట్లా ఉంటుందా. నాకు ఎంత బాగా ఇదైందంటే గవర్నమెంట్ స్కూల్ కృష్ణ వినాయక్ సార్ అని జడ్బీలో పనిచేస్తుండేవారు, ఆయన కూడా ఉన్నారు పక్కనే. గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా అంటే నేనన్నా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అవి మీకు తెలివేమో అన్న తర్వాత వాళ్ళు నిజంగా అబ్బా ఎంత ఇదా అని చెప్పి. అంటే ఏదైనా కూడా పట్టణంలో చదివినవా, కాన్వెంట్ స్కూల్లో చదివినవా, ప్రైవేట్ స్కూల్లో చదివినవా కాదు, మన సంస్కారం మన యొక్క ఏది పట్టుదల దానికి ఉంటుంది. వాళ్ళు అంటారు మట్టి ఇట్లా ఉంటుందా గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ చెప్తారా, ఇవన్నీ వస్తాయి అంటే ఎగతాళిగా మాట్లాడు నన్ను ఒక టీచరే. అప్పుడు నేను అన్నాను, అమ్మ మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అది మీరు తెలుసుకోండి అన్నాను. కనుక మీరు అదే పాటించండి, మట్టిలో మాణిక్యాలు కాదు అంతకంటే విలువైనవి వచ్చేట్టుగా మీరు చేయండి. వేదికను అలంకరించి ఉన్నటువంటి తోటి సోదరి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మీ స్టూడెంట్స్కి అందరికీ నా ఆశీస్సులు. అందరి అదృష్టం ఏమో నాకు తెలియదు, కానీ నాది మాత్రం అదృష్టం. ఎందుకంటే నాకు అసలు బెంచ్ మీద కూర్చునే అవకాశమే ఎప్పుడూ రాలేదు. నేను స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళకుండానే కుర్చీలో కూర్చుని టీచర్ని అయిపోయాను. అందుకే నేను అనుకుంటా, అది మనం నేర్చుకున్న విషయాన్ని సిన్సియర్గా చెప్పడం ఒకటి, దాన్ని ఫాలో అవ్వడం అనేది. ఇందాక స్వరూప అన్నారు ఏమనంటే, విషయాన్ని ప్రతి వాళ్ళు సరిగ్గా గ్రహించుకోలేరు, దాన్ని తీసుకోలేరు, ఆచరించలేరు. కానీ నేను మాత్రం చాలా లక్కీ ఫెలో అనే చెప్పాలి. స్కూల్కి వెళ్లకుండానే టీచర్ని అయ్యాను, టీచర్ని అయ్యి ఇంతమంది స్టూడెంట్లను సంపాదించుకున్నాను, ఇన్నిసార్లు ఇన్ని గెట్ టుగెదర్లకు వస్తున్నాను. నన్ను ఇంతమంది గుర్తుపెట్టుకోవడానికి నాకు అవకాశం, అదృష్టం కలిగింది, అది నా లక్. అయితే ఒక్కటేంటంటే, నాకు తెలిసిన విషయాన్ని నేను సిన్సియర్గా చెప్తాను ఎవరికైనా. కానీ నాకు ఇంత వచ్చు అంత వచ్చు అనేది నేను నిర్ణయించాల్సింది మీరు, నేను కాదు. నాకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పడము, దాన్ని సరిగ్గా ఫాలో అయితే సంతోషించడము, అంతవరకే నేను చేయగలిగింది. అయితే చాలామంది చెప్తుంటారు పిల్లలు, ఈ గెట్ టుగెదర్ లాగా చాలా చోట్లకు వెళ్ళాను కాబట్టి, మేడం మీరు ఏ విషయం చెప్పినా బాగా చెప్తారు, మీరు పద్యం చెప్తే బాగా తాత్పర్యాలు అవి వివరిస్తారు, ఇట్లా అని చెప్తుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఒకటేంటంటే, నేల్కల్లో బోర్గంలో మాత్రమే మేము మంచి టీచర్లుగా మా ఫ్రీడమ్ అనేది ఉండేది. మాకు చెప్పడానికి మాదైన శైలిలో మేము చెప్పడానికి మాకు ఫ్రీడమ్ ఉండేది. తర్వాత పెద్దమల్లారెడ్డి అటు ఇటు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్లోనే చేంజ్ వచ్చేసింది, ఆ ఫ్రీడమ్ లేదు. ప్లస్ తల్లిదండ్రుల సంస్కారం కూడా లేదు అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి బోర్గంలో కానీ నేల్కల్లో కానీ ఒక స్టూడెంట్ని మనం ఏదన్నా అంటే నువ్వేం చేసావురా అని అడిగేవాళ్ళు. ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా, నువ్వేమన్నావురా, ఎందుకన్నది టీచర్ అమ్మా అని అడిగేవాళ్ళు. తర్వాత లాస్ట్ టైం 2008 నుంచి అటు వెళ్ళిన తర్వాత మా వాడిని నేనే కొట్టలేదు, నువ్వెందుకు కొట్టావు అని అడిగా అక్కడికి వచ్చి. ఎప్పుడైతే నేను అదే అనుకుంటాను, బోర్గంలో కానీ ఇక్కడ కానీ వీళ్ళు ఉన్నంత సంస్కారంగా, వీళ్ళు ఎదిగినంత ఉన్నతంగా ఎదగడం అంటే ఫైనాన్షియల్గా కాదు నేను చెప్పేది, మీ సంస్కారంతో సభ్యతతోటి మీరు ఉండడం అంత ఇదిగా అక్కడ పిల్లలు అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ తర్వాత వాళ్ళకి అప్పుడు వంట పట్టలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తే మాత్రం చెప్తారు, మీరు చెప్తే మేము వినలేదు మేడం, పాడైపోయాం. ఇప్పుడు తెలుసుకుని లాభం ఏముందిరా అంటే, కనీసం మీ పిల్లలన్నా బాగు చేసుకుంటారా నాయన ఇప్పుడు అని చెప్తాను నేను.
అయితే నాకు జీవితంలో 33 ఇయర్స్ సర్వీస్లో 6.5 బొరగం, 9.5 నేల్కల్. ఈ 2 ప్లేసెస్ మాత్రం బహుశా నేను చచ్చిపోయేదాకా మర్చిపోను. అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లల విషయంలో ఏదైనా కానీ. ఇప్పటికి కూడా చాలామంది టచ్లో ఉన్నారు, ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఇంటికి వస్తూ ఉంటారు. నాకు అది ఇందాక మేడం అన్నారు చూడండి, మనం పెంచిన మొక్క పూలు పూసి కాయలు కాస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది అలా ఉంటుంది. అయితే మీరు నేర్చుకున్నటువంటి ఈ సంస్కారాన్ని అడుగడుగున మీ పిల్లలతో మీరు టైం ఉన్నా లేకపోయినా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఆ సంస్కారాన్ని వాళ్ళకు కూడా అలవాటు అయ్యేటట్టు చేయండి. మీరు పొందినటువంటి ఈ ఉన్నత ఇదిని వాళ్ళకు కూడా నేర్పించండి. ఈరోజు వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారము మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ విద్యార్థులుగా చూసినాము అప్పుడు మిమ్మల్ని. ఇప్పుడు మీరు మీ జీవితంలో స్థిరపడ్డారు. అందరూ ఒక్కొక్క రంగంలో మీరు స్థిరపడి మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ మాకు ఇప్పుడు కనబడుతున్నారు కాబట్టి మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మీరు కష్టపడి పనిచేయడము, నీతిగా నిజాయితీగా ఉండడం వల్ల మీకు అంతా సక్సెస్సే జరుగుతుంది, అంతేనా? అయితే మేము చెప్పిన విషయాలు మీరు ఇంకా గుర్తుపెట్టుకొని చక్కగా పాటిస్తూ జీవిస్తున్నారు కాబట్టి మాకు ఇంకా సంతోషంగా ఉంది. నేను ఈ స్కూల్కి 1997 సంవత్సరంలో వచ్చాను. 97లో నుండి 2003లో వెళ్ళిపోయాను, ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. ఆ ఉన్న 5.5-6 సంవత్సరాల్లో 10th బ్యాచెస్ ఒక 6 బ్యాచెస్ అట్లా వెళ్ళిపోయాయి. అందరికీ నేను సైన్స్ టీచర్నే అప్పుడు. అంటే అప్పుడు ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ టీచర్స్ అంటూ లేరు కాబట్టి అంతా సైన్స్ 6th to 10th సైన్స్ నేనే చెప్పాను. నేను ఉన్నన్ని రోజులు నేను మీకు ఏం చెప్పాను, జీవశాస్త్రం ఎక్కువగా. నేనైతే జీవశాస్త్రం టీచర్ని యాక్చువల్గా, కానీ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ కూడా, కెమికల్ కూడా, కెమిస్ట్రీ కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే జీవశాస్త్రం చెప్పాను కదా, అది ఆరోగ్య శాస్త్రం. అంటే ఇప్పుడు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాను. ఆరోగ్యం అనేది మన చేతుల్లో, కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. దేవుడు జన్మనిచ్చాడు, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇంచుమించు అందరూ 40-45 సంవత్సరాలు దాటిన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి, ఎక్కువగా నీళ్ళు, 8 లీటర్ల నీళ్ళు తాగడం. అంటే సైన్స్ టీచర్ని కదా, మళ్ళీ అదే చెప్తున్నాను. 8 గంటల నిద్ర, చక్కగా మీ ఫ్యామిలీతో గడపండి. కనీసం 1 గంట. మీకు ఎలాంటి బయట మీకు ఎట్లాంటి స్ట్రెస్ ఉన్నా, ఏ వర్క్ టెన్షన్స్ ఉన్నా మీరు ఫ్యామిలీతో గడిపితే మీరు అన్నీ మర్చిపోతారు. కాబట్టి తప్పకుండా మీరు రోజులో 1 గంట మీ ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించండి. తర్వాత మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ తల్లిదండ్రుల దగ్గర మీ పిల్లల్ని ఎక్కువసేపు గడపనియండి. స్క్రీన్స్, ఫోన్స్ పక్కన పెట్టి వాళ్ళతో గడిపి వాళ్ళతోని మాట్లాడడం, వాళ్ళ గురించి మీరు పిల్లలకు తెలుసుకునేటట్టుగా చేయండి. ఇంకొకటి, ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి బాగా వచ్చింది కాబట్టి దాన్ని తగ్గిస్తూ మన ఆచారాలను, మన వ్యవహారాలను మీ తల్లిదండ్రుల ద్వారా చెప్పడం కానీ, మీరు పాటించడం కానీ, మీ పిల్లలతో పాటించడం కానీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము నిరాశ నిస్పృహతో బ్రతకూడదు. ఎప్పుడూ ఆశావాదిగానే ఉండాలి మనిషి. అంటే మీరు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించడము. మీ ఫ్రెండ్స్ సర్కిల్ని, మీ బంధువులను ఎవరితోని అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు. చక్కగా పాజిటివ్గా ఆలోచిస్తూ అందరితో కలిసిమెలిసిపోయేగా ఉండాలి.
అట్లాగే మీ ఇంటి పక్క వాళ్ళను ఇంటి పక్క పిల్లలతో కలిసిమెలిసి ఉండడం అని కానీ ఫ్రెండ్స్తో కానీ కలిసిమెలిసి ఉండడం పిల్లలతో చెప్తూ ఉండాలి. దాంతో ఏమవుతుందంటే మనసు రిలాక్స్ అవుతుంది, మీరు ఇంకా మంచి మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ఒక జీవితంలో స్థిరపడ్డారు కదా, మరి దాన్ని ఇంకా ఎవరికైనా ఏదైనా సహాయం ఉంటే చేస్తూ వెళ్ళండి. ఆర్థికంగా కానీ మాట సాయం కానీ చేస్తూ వాళ్ళను అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. మనకు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏది మారుతూనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు సాఫ్ట్వేర్లో చూడండి, ఏఐ వచ్చింది, అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు భయపడుతున్నారు అందరూ అంటున్నారు. కానీ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఎట్లా మీరు కూడా మళ్ళీ స్కిల్స్ని పెంచుకోవాలా. 1 year 6 months కోర్సెస్ ఉంటాయి కదా, సర్టిఫికేట్ కోర్సెస్ చేయడం అట్లాంటివి చేసి, అంటే ఏ సమస్య వచ్చినా దాన్ని మళ్ళీ తట్టుకునేటట్టుగా మళ్ళీ మీరు దానికి అనుగుణంగా పోతూ ఉండాలి. జీవితంలో ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. కాబట్టి మీరు అవన్నీ చేస్తూ ఇప్పటికే మీరు పాటిస్తున్నారు అనుకుంటున్నాను. పిల్లలందరూ చక్కగా చదివించుకుంటున్నారు, దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే మనము చేయాల్సిందల్లా ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండటే దానివల్ల మనకు ఎన్నో బంధాలు ఏర్పడటం వల్ల మనకు మనసు శాంతిగా ఉంటుంది. మేము ఇక్కడ చెప్పిన చదువు అందరికీ ఒకే విధంగా అందలేదనేది మీరే చెప్తున్నారు. అహ్మద్ ఒక రకంగా అందుకున్నాడు, అదే సతీష్ అంటున్నాడు మేము చదువుకోలేకపోయినాం మేడం, మేము అంటే అందరికీ ఒకే రకంగా అందదు, ఒకే రకంగా ఇంటి పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి ఇప్పటికి ఉన్నది అంతే తీసుకున్న ఆ సంస్కారాన్ని మీరు కొనసాగిస్తూ ఇంకా మంచి భవిష్యత్తులో పిల్లల్ని తయారు చేయండి. ఎప్పటికీ మా ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇంతటితో స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పటికీ కూడా మీరు మాకు స్టూడెంట్సే కాబట్టి చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత 27 సంవత్సరాలు దాదాపు మరి మీరందరూ కలవడం, దీన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మరి నేను నా విషయానికి వస్తే మీతో ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేయలేదు. ఒక 2 years నేను ఇక్కడ చెప్పాను యాజ్ ఎ విద్యా వాలంటీర్గా. అయినా కూడా నన్ను గుర్తుంచుకొని ఇన్వైట్ చేశారు. ఓకే, వెరీ గుడ్. మీరే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటాను నేను ఇక్కడ చెప్పడానికి. మీ తర్వాత ఇంకో బ్యాచ్కి చెప్పాను ఫుల్గా. మీరు మాత్రం ఒక లాస్ట్ మూమెంట్లో ఒక 5-6 నెలల పైన చెప్పుంటాడు. మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడిని. సార్ అక్కడ వెళ్ళడం వల్ల నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరిగింది. సో కూడా ఈ స్కూల్లోనే 45 సంవత్సరాల క్రితం మేము కూడా ఇక్కడ స్టూడెంట్సే. ఈ టైం స్పెండ్ చేస్తే మేము చదువుకున్నటువంటి రోజులు, మీకు చదువు చెప్పిన దానికంటే కూడా నాకు అప్పటి నుండి మేము చదువుకున్నటువంటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈ గ్రౌండ్లో ఆ 2 రూములు మాత్రమే ఉండేవి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాం. మరి నాకు అప్పటికి గవర్నమెంట్ జాబ్ లేదు మీకు చదువు చెప్పే టైంకు. అంటే ఒక రకంగా నాకు జాబ్ రావడానికి కూడా కారణం మీకు చెప్పినటువంటి చదువు. అది మీకు చెప్పడమే కాదు, నాకు కూడా మంచి ఎడ్యుకేషన్ లాగా యూజ్ అయింది. అప్పుడు మేడమ్స్ సార్లు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. టైం దొరికినప్పుడల్లా మాకు ఏ లీజర్ పీరియడ్ ఉన్నా నేను వచ్చేసి ఒక 4-5 పీరియడ్లు కంటిన్యూ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని నేను డిఎస్సికి ప్రిపేర్ కావడానికి. అప్పుడే 2000లో మీ బ్యాచ్ కాగానే డిఎస్సి పడ్డది. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాను. ఫస్ట్ అపాయింట్మెంట్ అటు నిజాం సాగర్ అటు వెళ్ళాం కాబట్టి ఒక 7-8 సంవత్సరాలు అట్లా లాంగ్ జర్నీ అంతా అక్కడనే ఉంది కాబట్టి ఊరితో ఎక్కువ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది నేను గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ మ్యాక్సిమం ఇప్పుడు రీకాల్ అవుతూ ఉంది మిమ్మల్ని చూసిన కొద్దీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరూ మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి సంపదతో, మంచి క్యారెక్టర్ బిల్డింగ్తో ఉండి అందరూ కూడా మంచి పొజిషన్లోకి ఎదగాలని, మీరే కాదు మీ పిల్లలు కూడా మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఒక టీచర్కు గురుదక్షిణ ఎప్పుడంటే వాళ్ళకు దగ్గర స్టూడెంట్స్ ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి జాబ్ అనే కాదు, బయట ప్రపంచంలో ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి పొజిషన్లో ఉంటే మాకు అదే సంతోషము. కాబట్టి మీ అందరికి కూడా ఈరోజు ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన నా సహా ఉపాధ్యాయులు మరియు
నా ముందుగా ఉన్న 1998, 99 ఫిర్యాదు ప్రియమైన విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభాశిస్సులు అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే అన్ని విషయాలు మేడమ్స్ సార్లు అందరూ చెప్పారు, కానీ ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ 3 చెప్పిన విషయాల్లో కూడా వస్తాయి. 1 కోపము, 2 సహనము, ఓపిక, 3వది సంస్కృతి. ఈ 3 విషయాలు మనం నేర్చుకుంటే మన పిల్లలు మన దగ్గరికి వెళ్ళి నేర్చుకోగలుగుతారు. 1 కోపంను కంట్రోల్ చేయండి. ఉదాహరణ చెప్తాం, ఇక్కడ అందరం మనము సంసారమే చేస్తున్నాము, మనకు తెలుసు. నువ్వు ఎక్కడికెళ్ళో వచ్చినావు, మీ భర్త ఎక్కడికెళ్ళో వచ్చిండు, వచ్చేసి రాగానే చాయో కాఫో లేకపోతే నీలో ఏదో ఒకటి ఇవ్వండి, రాగానే ఇదే అద్దే అని చెప్పేసి అంటే ఆయన కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమవుతుంది, ఆయన ఏం చెప్పాలో చెప్పలేకపోతాడు. ఫస్ట్ రాగానే కూల్ చేయాలి, అంటే మీరు ఏవైతే ఇవ్వాలో అది ఇచ్చేసేసి కూర్చుండబెట్టాలి. రాగానే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అంటే అక్కడ ఒక రకమైన బాధనే వస్తుంది. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. వర్ణి జెడ్పీటీస్ ఆయన ఏమన్నాడు, సార్ మీరు ఏం ట్రై చేయకండి సార్, పైనుంచి ప్రెజర్ ఉన్నా సార్, నాకు ఇక్కడ పెట్టిండ్రు అన్నాడు. అరే ఇదంతా తలకాయినప్పుడు ఎందుకని చెప్పేసి డ్రాప్ అయిపోయాను. ఇక్కడ పెట్టిండ్రంటే అర్థమైంది కదా, అట్లా పెట్టేసి డ్రాప్ అయిపోయినాం. నేను మీకు 10th చెప్పాలని అనుకున్నాను, కానీ 10thలో ఒక 1.5 month చెప్పాను, 9th మాత్రం చెప్పాను. ఆ 1.5 month గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ విషయం నేను దీంట్లో కొందరు మందిని నేను గుర్తుపట్టాను. నా వల్ల నాకు ఒకసారి ట్రైన్లో కలిసింది, అటు జలంధర్ ఫోన్ చేసిండు, మొన్న సార్ మాట్లాడిపించేది, సార్ నన్ను గుర్తుపట్టినావు అంటే గుర్తుపట్టినా. వాడి ముఖం ఎట్లా గుర్తుందంటే నాకు వాడు ఇట్లా పట్టుకొని నిలబడుతుంది, ఇట్లా రాగానే ఇట్లా పట్టుకొని నిలబడుతుంది సిన్సియర్గా, నాకు అది గుర్తుంది. వాడు అరే ఏమ్రా ఇట్లా అంటే ఏమనకపో, ఇట్లే మాట్లాడకపో, తక్కువ మాట్లాడుతుండే. తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడుతుండే. కొందరు వెనక బెంచ్లో ఉన్నాడు, ప్రవీణ్, సతీష్, వీళ్ళందరూ వెనక బెంచ్లో ఉన్నారు. వాళ్ళందరికీ నాకు కొందరిని చూస్తుంటే గుర్తుకొస్తుంటుంది. బాడ్సి పిల్లలు ఇక్కడ వెయిట్ చేస్తుండే వాళ్ళు, వాళ్ళని కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకునేటారు అట్లా. అందు గురించి అని చెప్పేసి మిమ్మల్ని మేము మర్చిపోవడం అనేది లేదు. నాకు కొందరైనా గుర్తుంటారు పేర్లు, కొన్ని మర్చిపోతాము. దాదాపు 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలు అంటే మీకు ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా మన నాలుకల్లో నేను ఒక బ్యాచ్కి చెప్పాను, మీకంటే ముందు బ్యాచ్ 10th ఎగ్జామ్స్కి. ఆ బ్యాచే ఫస్ట్ బ్యాచ్. నాకు 10th క్లాస్ నేను గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్నాను, అంతకంటే ముందు నేను ప్రైవేట్ స్కూల్లో చేశాను, అవి చెప్పాను. కానీ ఇది 2nd బ్యాచ్ మీకు. అంటే ఫస్ట్ బ్యాచ్ ఇక్కడికి వెళ్ళడం మీరే. అందు గురించి అని చెప్తున్నాను. మీరు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు, ఏంటిదంటే మీ పిల్లలను మీరు మంచిగా చదివించండి. కొందరు అంటున్నారు వ్యవసాయం చేస్తున్నాం, కొందరు అంటున్నారు నేను హౌస్ వైఫ్ అంటే చాలా పెద్ద పని చేసినట్టు వాళ్ళు. వ్యవసాయం అంటే మనకు తినడానికి ఇచ్చిన వాళ్ళు మొత్తం అందరికంటే ఎక్కువ రేంజ్లో ఉన్న వాళ్ళు ఐటీ చేసేవాళ్ళు, వాళ్ళంతా మనకు సాంకేతికంగా నిరూపిస్తారు. నేను మీకు ఫిజికల్ సైన్స్ చెప్పాను, నా పేరు మర్చిపోయారేమో, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫిజికల్ సైన్స్ ప్లస్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చెప్పాను నేను. నా పేరు రాజేందర్. అట్ ప్రెజెంట్ నేను ఇంకా వర్కింగ్ కల్వరాల హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను, కామారెడ్డి డిస్ట్రిక్ట్ కల్వరాల హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మీరందరూ శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మీరందరూ మంచిగా ఉండాలి, మీ అందరూ మేమందరం ఉండాలి, అది నాకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచర ఉపాధ్యాయులకు నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మరి వేదిక మీద ఉన్నటువంటి మా పిల్లలు మీ అందరికి కూడా ఆశీస్సులు. సో వన్స్ అగైన్ ఇంకొకసారి కూడా మా నేల్కల్ విలేజ్కి వచ్చినందుకు మీ అందరికీ, ఎందుకంటే వాళ్ళ తరఫున నా తరఫున మా విలేజ్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళ తరఫున. నేను ఇక్కడికి 96 అపాయింట్మెంట్ అయితే 97